జమీందార్ గారు చెప్పండి. బాబు ఒక 1 month అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏమండి ఉండండి. కంగారు పడకండి. అది కొన్ని ల్యాబ్ టెస్ట్ చేస్తే నేను చెప్పలేదు. ఇబ్బంది లేదు. ఏం భయపడాల్సిన అవసరం లేదు సరే డాక్టర్ గారు. సో ఒక అడ్మిట్ చూద్దాం ల్యాబ్ టెస్ట్ అన్ని ఆర్డర్ చేసి ఏం వరిగా అవుతుంది ఏమవుతుంది సో మనము ఆర్డర్ ల్యాబ్ చేసిన తర్వాత నేను చెక్ చేస్తాను. సరే సరే డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. పడుతున్నాను పడుతున్నాను. సరే టికెట్ పడుతుంది కదా, కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఏం లేదు డాక్టర్ గారు చెప్పారు కదా, డాక్టర్ గారు చెప్పారు కదా, ఏం పర్వాలేదు. ల్యాబ్ టెస్ట్ చేస్తే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏం పర్వాలేదు. కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను కూడా ఫోన్ తీస్తాను. ఈ సమయంలో రాహేలమ్మ జమీందారు కొరకు యేసు ప్రభుకి మొరపెట్టుకుంటుంది. ఈ ప్రార్థన జమీందారు గారు వింటారు. పడుకోలేదా? ఎంత మంచిదా. మేమందరం నిద్రపోతున్నట్టు నువ్వు బాబు గురించి ప్రార్థన చేస్తున్నావు. ఎంతో మంచిదండి. మా బిడ్డ కోసం మేమే పడుకొని ఉంటే నువ్వు మా కోసం ప్రార్థన చేస్తున్నావు. లేదమ్మా, దేవుడి కోసం చిన్నయ్య గారు బాగుపడాలని దేవుని ప్రార్థన చేస్తున్నానమ్మా. సరే పడుకోండి. కాసేపు విశ్రాంతి తీసుకోండి. అలాగే. పొద్దున్న డాక్టర్ గారు వస్తారు. అలాగే. సరే. డాక్టర్ గారు బాబు అట్లాగే ఉన్నాడండి, పర్వాలేదు. అంటే అట్లాగే తగ్గుతూ ఉన్నాడు. ఏ డాక్టర్ గారు? ఉండండి మీరు ఉండండి. ఈ బాబుకు టీసెల్ 20% అంటే రేరుగా వచ్చే రోగము. మరి బాగా అవుతుంది చెప్పలేదు. ట్రీట్మెంట్ ఇస్తాము, ఒక నెల చేసుకొని అని బాగా మా ప్రాజెక్ట్లో ప్రయత్నిస్తాం మేము. అని ఎంత ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్ గారు, మాట్లాడి ప్రయత్నిస్తామండి. తర్వాత భయపడే చూసుకోగలడు. సరే డాక్టర్ గారు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. మీరు ఆ అబ్బాయిని మాత్రం మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. మా ప్రయత్నం తప్పకుండా. సరే డాక్టర్ గారు. లేదు. సరే డాక్టర్ గారు. సరే డాక్టర్ గారు. సరే డాక్టర్ గారు. ఏం లేదు కంగారు పడదు. దేవుడు అంతా బాగానే ఉంది. ఒక 4 రోజులు ఇంకో 4 రోజులు ఉంచుకున్నారు. ఏడవశాంత ఏదేం లేరు, అంతా బాగానే ఉంది. ఒక 4 రోజులు ఉంచుకున్నారు. ఇంకా కొన్ని టెస్టులు రాయాలంట. డాక్టర్ గారు చెప్పారు. 4 రోజులు దేవుని ప్రార్థన చేద్దామమ్మా. చేయండి. ఇలా రోజులు గడుస్తుండగా ప్రతిదినం రాహేలమ్మ ప్రభు అయిన యేసుకి బాబు గురించి ప్రార్థన చేస్తుంది. గుడ్డోడికి చూపించావయ్యా, కాలు లేనోళ్ళకి ప్రభావ కాలు ఇచ్చాను. గొప్ప దేవయ్యా,